సో హాయ్ అండి అందరికీ. నేనైతే ఇవాళ బిర్యానీ చేసినానమాట. సో దానికి కావాల్సింది ఏంటిదో ఎట్లా రెడీ చేయాలో చూపిస్తా. సో బయటనైతే కొన్ని బాస్మతి రైస్ అండ్ ఇంట్లో రైస్ కొద్దిగా మిక్సింగ్ చేసినానమాట. మిక్సింగ్ చేసి నానబెట్టుకున్న తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర అండ్ 2-3 మిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి, పెరుగు, మసాలాలు కూడా తీసుకోవాలి. తర్వాత చికెన్ తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ దానికి అది ఇది ఉంటుంది కాబట్టి కౌసు స్మెల్ రాకుండా వాష్ చేసుకోవాలి 1 టైము. సో తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడుతాయి అన్నమాట. సో చిన్నగానైతే గోల్డెన్ కలర్ వచ్చేసింది మనకు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చింది మనకు. సో తర్వాత ఇవన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట. మసాలాలు చికెన్ పీసెస్కి అన్ని మసాలాలు పట్టాలి కాబట్టి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి కాబట్టి అన్నీ కలిపేసుకోవాలన్నమాట. మసాలాలు, కొత్తిమీర, పుదీనా, మిర్చి, అల్లం పేస్ట్, పెరుగు, బిర్యానీ మసాలా, ఓన్లీ ఇవే వేసుకోవాలి. చిల్లీ పౌడర్ అంటే కారం, ఉప్పు ఇవి వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. కలపాలి. ఎందుకంటే ముక్కకి మసాలా పట్టాలి కాబట్టి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ముక్కకి మసాలా పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్ని వైపులా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నెలో ఏం చేయాలంటే బగారా రైస్ లాగా నార్మల్గా వండుకోవాలి. అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే రైస్కి సరిపడా, రైస్ ఒక 70% ఉడకాలి కాబట్టి దానికి సరిపడా వాటర్ పోసుకొని వాటర్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు. సో నేనైతే ఆయిల్ వేసుకున్న. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు, మిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ అనమాట. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా ధనియాల పిండి వేసుకున్న తర్వాత అవి బాగా పొంగుకొచ్చేదాకా కాచుకోవాలి. సో అవన్నీ అయ్యేలోపు మనం పక్కన అయితే చికెన్ అయితే ఒక 70% అట్లా కుక్ చేసుకుందాం అన్నమాట. కలిపేసుకోవాలన్నీ. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. పొంగుకొచ్చే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చికెన్ అయితే మనం ఒక 70% ఉడకబెట్టుకోవాలి. అంటే వండుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, అంటే ముక్కకి పట్టాలి కాబట్టి ఒక 1/2 అవర్ ఆగినాము. సో 1/2 అవర్ తర్వాత ఈ చికెన్ కలిపి పెట్టుకున్న మసాలాల్లో చికెన్ ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఆయిల్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా పీసెస్కి పట్టేటట్టు అంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది. పక్కన రైస్ అవుతుంది, ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. సో రైస్ వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటర్ కొన్ని తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా మనం అదంతలా అది ఉడకలేదు, కొద్ది వాటర్ వేస్తే కొద్దిగా బాగా ఉడుకుతుంది కాబట్టి. సో ఇక్కడ ఉన్న వాటర్ అయితే కొద్దిగా చికెన్లోనైతే వేసుకోవాలి. రాక్షసి వచ్చింది. రాక్షసి అయితే ఇక ఆట ఆడుకుంటుంది. నన్నైతే బిర్యానీ చేయనిస్తలేదు, ఏం చేయనిస్తలేదు. సో ఇప్పుడైతే పొంగుకొచ్చింది అనమాట. ఇది అక్కడ ఉన్న రైస్ వాటర్ కొన్ని ఇందులో వేసుకుంటే మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. చికెన్ టేస్టీ కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే వాటర్ వేసుకొని కలిపేసుకున్నా. ఆ వాటర్ వేసుకుంది కూడా దగ్గరికి అయిపోయింది. కొద్దిగా 70% అయితే ఉడికేసింది అనమాట. సో తర్వాత ఏం చేయాలంటే రైస్ వేసుకోవాలి. ఇందులో ఇది రైస్ కూడా ఒక 70% ఉడకబెట్టాలన్నమాట. రైస్ లాగా మామూలుగా ఉండాలి. నానబెట్టుకున్న బియ్యం అయితే మనం పోపు వేసుకున్న వాటర్లను అయితే వేసిన అనమాట. సో అంతా కలిసేటట్టయితే కలుపుకోవాలి. ఇరగకుండా కలుపుకోవాలి. బియ్యము ఇరిగిందంటే మనకు బిర్యానీ అంత బాగా అనిపించదు. కొద్దిగా పుల్లలు చెదలు ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది కదా. సో కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఆ తర్వాత చికెన్ అయితే 70% ఉడికింది, రైస్ అయితే 70% ఉడికింది అనమాట. సో రైస్ తీసుకొని అయితే చికెన్ పైన వేసుకోవాలి. ఇంకా ఎండింగ్కి వచ్చిందనమాట వండడం. ఈ రైస్ అంతా పైన వేసుకోవాలి. లేయర్గా వేసుకోవాలి నీట్గా. అంత చుట్టుపక్కల కూడా అంతా నీట్గా వేసుకోవాలి. ఒక దగ్గరనే కుప్పలాగా పెట్టొద్దు అనమాట. ఇంకా బిర్యానీ చేద్దాం చూడు.
సో అయిపోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసుకోవాలి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, గీ వేసుకోవాలి, అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలన్నమాట. ఫుడ్ కలర్ అయితే మామూలుగా వేసుకోండి, ఫుడ్ కలర్ తినొద్దు ఎక్కువ. సో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మేమైతే ఫుడ్ కలర్ వేయలేదు, మాకు నచ్చదు, అది మాకు తినబుద్ది కదా, అందుకే వేయలేదు. సో బిర్యానీ అయితే రెడీ. ఒక 15 minutes అట్లా ఉడకబెడితే రెడీ.